సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ వారం ఏప్రిల్ 15, 2026 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వార ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికి ఒక క్యూరియాసిటీ, ఈ వారం నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, హెల్త్ ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మీ యొక్క వృత్తిని కరెక్ట్ గా చేయండి. కన్యారాశి మిత్రులారా, ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026 శుభాశుభ ఫలితాలు తీసుకుంటే ఈ వారం ఒక కీలక నిర్ణయం మీ జీవిత దశనే మార్చబోతుంది. చిన్న తప్పు పెద్ద నష్టానికి దారి తీస్తుంది, కానీ సరైన ప్లాన్ ఉంటే విజయం మీకే ఖాయం. గుర్తుపెట్టుకోండి. ఈ వారం కన్యా రాశి వారికి బుధుడు బలంగా ఉండడం వల్ల ఆలోచన విశ్లేషణ శక్తి పెరుగుతుంది. శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల లాభం సౌఖ్యం, కానీ శని ప్రభావం వల్ల కాస్త ఆలస్యం, ఒత్తిడి తప్పుతుంది. ఇది ప్లాన్ చేసే వారికి విజయం, తొందరపడే వారికి పరీక్ష అండ్ నష్టం అని కూడా చెప్పొచ్చు. ఈ వారం అంతా కూడా ఉద్యోగస్తులకి ఇది కీలక సమయం. ప్రభుత్వ ఉద్యోగులకి పనిలో గుర్తింపు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి అక్యురసీ చాలా ముఖ్యమని కూడా చెప్పొచ్చు. ఐటీ రంగంలో ఉన్న వారికి డబ్బింగ్, అనలైజెస్ పనులు సక్సెస్ గా ఉంటుంది. ఇంకా ఈ యొక్క టీవీ ఆర్టిస్టులు, మీడియా వాళ్ళకి, అందులో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. కళాకారులకి, యాక్టర్స్ కి, వీళ్ళకందరికీ ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు. ఈ వారం మీ పెర్ఫార్మెన్స్ ప్రమోషన్ కి దారితీస్తుందని కూడా చెప్పొచ్చు. వ్యాపారులకి స్టడీ గ్రోత్ ఉంటుంది. అకౌంట్స్ ప్లానింగ్ బాగా ఉంటే లాభం డబుల్ అవుతుంది. రియల్ ఎస్టేట్ స్లో బట్ సేఫ్ గెయిన్స్ ఉంటుంది. ఈ వారం డిసిప్లిన్ ఉన్న వారికి మాత్రమే నిజమైన లాభం. రాజకీయంలో ఉన్న వారికి స్ట్రాటజీ పనిచేస్తుంది. మీ మాటలో క్లారిటీ ఉంటే ప్రజల మద్దతు చాలా పెరుగుతుంది. ఓవర్ అనలైజేషన్ వల్ల అవకాశాలు మిస్ అయ్యే అవకాశాలు ఉంటే జాగ్రత్త. కుటుంబంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. మీ పర్ఫెక్షన్ నేచర్ వల్ల ఇతరులు అప్సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో సాఫ్ట్ గా మాట్లాడితే స్త్రీ పురుషులు ఎవరైనా సమస్యల నుంచి తగ్గుతారు. ఈ వారం మీ మాటలో సాఫ్ట్నెస్ మీ బంధాలు కాపాడుతుంది. షేర్ మార్కెట్ లో సేఫ్ పెట్టుబడులు మంచిది. లాంగ్ టర్మ్ అనలైజ్ చేసి మనీ లాభం తెచ్చుకోండి, రిస్క్ తగ్గించుకోండి. విద్యార్థులకి ఇది ఒక బెస్ట్ టైం ఫర్ ఫోకస్ అని చెప్పారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వండి. విదేశీ అవకాశాలు డాక్యుమెంట్ స్టేజ్ లో ఉంటాయి. ఆరోగ్యం ఉండాలంటే డైజెషన్ బాగా ఉండాలి. స్ట్రెస్, ఓవర్ థింక్ తగ్గించుకోవాలి. కాబట్టి జాగ్రత్త. యోగా, మెడిటేషన్ లాంటిది, వాకింగ్ లాంటిది చేయండి. మంచినీళ్ళు తాగండి, మజ్జిగ తాగండి. బుధవారం రోజు విష్ణు సహస్రనామం ప్రార్థన చేయండి. ఏదైనా ఒక దేవాలయాన్ని దర్శనం చేసుకుని ఓం బుధాయ నమః అని 108 సార్లు పారాయణం చేయండి. స్వామి శరణమయ్యప్ప అని చెప్పండి. ఆకుకూరలు, పండ్లు అవన్నీ కూడా ఆవులకి, గోవులకి, పిచ్చుకలకి అందరికీ కూడా పెట్టండి. పుస్తకాలు, పెన్సిల్స్ అంతా కూడా పేద పిల్లలకి, విద్యార్థులకి పంచండి. ఒక చెప్పు 9 అనే ఒక నంబర్ చెప్పుని పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. ఈ పరిహారం మీకు క్లారిటీ, విజయాన్ని ఇస్తుంది. కన్యా రాశి వారికి జాగ్రత్త అవసరం. ఈ వారం ప్లాన్ చేస్తే విజయం కూడా మీదే విజయం వస్తుంది. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరంగాలి మాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలని ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. డైరెక్ట్ గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్ అనూహ్య మార్పు. మీరు ఊహించిన దశలో మీ జీవితం తిరగబోతుంది. ఇది ఒక అవకాశం కూడా, ఒక పరీక్ష కూడా. మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును మారుస్తుంది. ఈ వారం కుంభరాశి వారికి శని ప్రభావం బలంగా ఉంటుంది. డిసిప్లిన్, పేషెన్స్ చాలా అవసరం అని కూడా చెప్పొచ్చు. రాహు ప్రభావం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్, కొత్త ఆలోచనలు వస్తాయి. బుధుడు కమ్యూనికేషన్ లో సపోర్ట్ ఇస్తాడు. ఇది మార్పులను అంగీకరిస్తే ఎదుగుదల, ఎదిరిస్తే ఒత్తిడి వారం కూడా చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి ఇది చేంజ్ అండ్ పీస్ సమయం అని చెప్పొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి ట్రాన్స్ఫర్స్ లేదా కొత్త బాధ్యతలు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి రోల్ చేంజ్ లేదా కొత్త అవకాశాలు, ఐటీ రంగంలో ఉన్న వారికి ఇన్నోవేషన్ వల్ల సక్సెస్ అని ఉంటుంది. ఇంకా ఏఐని ట్యూన్ చేసుకొని ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. ఈ వారంలో కొత్తగా ఆలోచిస్తే ఉద్యోగంలో మీరే టాప్ గా ఉంటారండి. వ్యాపారస్తులకి కొత్త ఐడియాలజీ ద్వారా లాభాలు వస్తాయి. ఆన్లైన్, డిజిటల్ ప్లాట్ఫామ్ గ్రోత్, రియల్ ఎస్టేట్ అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ద్వారా కూడా లాభం ఉంటుంది. ఈ వారం కొత్త మార్గం ఎంచుకున్న వారికి లాభం ఖచ్చితం అని కూడా చెప్పొచ్చు. రాజకీయంలో ఉన్న వారికి కొత్త స్ట్రాటజిక్స్ పనిచేస్తుంది.
మీ యునిక్ అప్రోచ్ ప్రజలను ఆకట్టుకుంటుంది కానీ కాన్సిస్టెన్సీ అవసరం. కుటుంబంలో మిక్స్డ్ రిజల్ట్. మీకు మీ తోబుట్టువులు, అన్నదమ్ములు క్లోజ్‌లోనే థ్రెట్ ఉందండి. దీన్ని మీరు ఓవర్‌కమ్ చేయక తప్పదు. కొన్ని బాధగానే ఉంటుంది గానీ, అక్కర్లేదనుకుంటే పక్కనే పెట్టాలండి ఏ విషయమైనా. ఆహ్, అది మాత్రం మీరు జాగ్రత్త పడాలి. కుటుంబంలో క్లోజ్ రిలేషన్ ద్వారా ఇబ్బందులున్నాయి. అది కొంచెం జాగ్రత్త పడండి. కొన్ని విషయాల్లో దూరం, కొన్ని విషయాల దగ్గర. జీవిత భాగస్వామితో అండర్‌స్టాండింగ్ పెంచుకోవాలి. ఈ వారం మీ యాటిట్యూడ్ మీ బంధాలను ప్రభావితం చేస్తుంది. షేర్ మార్కెట్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్ గెయిన్స్ అని చెప్పొచ్చు. రిస్క్ తీసుకునే ముందు రీసెర్చ్ చేయండి. న్యూ సెక్టార్‌లో అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకి కొత్త సబ్జెక్ట్‌పై ఆసక్తి. టెక్నికల్ ఫీల్డ్‌లో సక్సెస్. విదేశీ అవకాశాలు సడెన్‌గా రావచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా ఉండాలి. మెడిటేషన్ చాలా అవసరం. శనివారం రోజు పరిహారం ఏం చెప్తానంటే శనిదేవుని ప్రార్థించండి. ఓం శనైశ్వరాయ నమః అని 100 నిమిషాలు జపం చేయండి. నల్ల నువ్వులతో, నల్ల నూనెతో, నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. హనుమత్ దీక్ష తీసుకోండి లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఈ పరిహారం మీకు రక్షణ, స్థిరత్వం ఇస్తుంది. ఎందుకంటే ఈ వారం మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది. కుంభరాశి వారికి అనూహ్య మార్పు అనమాట. ఈ వారం కొత్త జీవితం కూడా స్టార్ట్ మీకు. ఇప్పుడు వేసే ప్రణాళిక ఇంకా కొన్ని ఏళ్లకి కలిసి వస్తుంది కాబట్టి మిత్రులారా విజయోస్తు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరంగాలి మాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. డైరెక్ట్‌గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. రియల్ ఎస్టేట్ చాలా ఓపిక కావాలి. ఈ వారం మీ గట్ ఫీలింగ్ మీకు మార్గదర్శకం అవుతుంది. రాజకీయాల్లో ఉన్న వారికి ప్రజలతో ఎమోషనల్ కంటెంట్ పెరుగుతుంది. మీ సాఫ్ట్ నేచర్ మీకు అడ్వాంటేజ్‌గా ఉంటుంది. కానీ స్ట్రాంగ్ డిసిషన్ కూడా అవసరం. కుటుంబంలో ప్రేమ, అనుబంధం కొంచెం మిశ్రమంగా కనబడుతుంది. పాత సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మంచిది. వెంటనే కూర్చోబెట్టుకొని అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో, అమ్మా నాన్నతో లేదా మీ కన్న పిల్లల ద్వారా వాళ్ళ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడి స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకోండి. మీనరాశి మిత్రులారా, నానబడితే అది మీకు తలనొప్పిగా మారే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీకు మాన అవమానాలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ వారం ప్రేమ బంధాలు మరింత బలం పెడుతుంది. షేర్ మార్కెట్ లో మోడరేట్ గెయిన్స్ ఉంటుంది. సేఫ్ పెట్టుబడులు మంచిది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లాభాన్ని ఇస్తాయి. విద్యార్థులకి ఇది ఒక బెస్ట్ టైం ఫర్ కాన్సన్ట్రేషన్ అని కూడా చెప్పొచ్చు. క్రియేటివ్ ఫీల్డ్ లో సక్సెస్, విదేశీ అవకాశాలు పాజిటివ్ గా మారుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అవసరం అని కూడా చెప్పొచ్చు. స్లీప్, మెంటల్ పీస్ పై దృష్టి పెట్టాలి. మీ యొక్క శ్వాస నిశ్వాస మీద ఈ యొక్క బ్రీత్ ఎక్సర్సైజ్ కొంచెం ఎక్కువ చేయండి. చాలా ఉపయోగం ఉంటుంది. గురువారం రోజు శ్రీ మహావిష్ణు ప్రార్థన లేదా దక్షిణామూర్తి ప్రార్థన, గురు ప్రార్థన చేయండి. ఓం నమో నారాయణాయ 100 నిమిషాలు జపం చేయండి. పసుపు పండ్లు దానం చేయండి. చలివేంద్రాలు ఏర్పాటు మంచి కుండ తీసుకొచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. మజ్జిగ, మంచినీళ్ళు పంచండి. విద్యార్థులకి పెన్సిల్స్, బుక్స్ అంతా కూడా పంచండి. ఈ పరిహారం మీకు శాంతి, అదృష్టం ఇస్తుందని కూడా చెప్పొచ్చు. మీనరాశి వారికి మార్పు ఈ వారం జీవితం మారుతుంది. విజయోస్తు.